హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగీశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా గోపాలస్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవద్గీత గురించి యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా చెప్పారు. సో మనకున్న కొన్ని సందేహాలు, భగవద్గీతలోని కొన్ని సందేహాల గురించి ఈరోజు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురువుగారు, అసలు భగవద్గీత అంటే ఏంటి? అసలు ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఏంటి? ఆ పేరులోనే ఉంది భగవద్గీత. భగవంతుడు చూపించిన మార్గము అని, లేదా చక్కటి మార్గము గీత అని. అది భగవంతుడు చెప్పిండు కనుకనే అది భగవద్గీతగా మారింది. భగము నుండి ఎవరైతే వస్తారో వారిని మాత్రమే భగవంతుడు అంటారు. ఆ భగం అనేటటువంటి దానికి రెండు అర్థాలుగా చెప్పుకుంటున్నారు. ఒకటి, 6 లక్షణాలు ఉన్నటువంటి వారు భగవంతుడు అని. బాగా కరెక్ట్ సిస్టంలోకి వెళ్తే భగము నుండి వచ్చినటువంటి వారు ఎవరో వారు మాత్రమే భగవంతుడు. భగము అంటే తల్లి గర్భం. తల్లి గర్భము నుండి సజీవంగా బయటికి కనుక వచ్చినట్టయితే, అంటే మరి ఇప్పుడు జన్మించే శిశువులంతా వారు జన్మించిన తరువాత ఆ శరీరంలో జీవుడు వచ్చి చేరతారు. కానీ భగవంతుడు అనే దానికి అట్లా ఉండదు. తల్లి గర్భంలో ఉండగానే ప్రవేశిస్తాడు ఆయన. అందుకే కృష్ణుడు జన్మించేటప్పుడు ముందు 2 కాళ్ళు బయటకు వచ్చినాయి. అవి 2 ఆడిస్తూ వచ్చినాడు. అంటే దాని అర్థం ఒకటి జీవుడు, మరొకటి దేవుడు అని. అది నేను అని చెప్పడానికే ఆయన 2 కాళ్ళు కదిలిస్తూ బయటికి రావటం జరిగింది. అయితే మనమైతే ఎదురు కాళ్ళతో జన్మించిండని అంటూ ఉంటారు. అది భగవంతుని యొక్క సిద్ధాంతం. భగము నుండి వచ్చినటువంటి వారికి మాత్రమే భగవంతుడు అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. అది గురువు గారు, ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగం అంటే ఏంటండి? అసలు దానికి ఏంటి అంత ప్రాముఖ్యత ఏంటి అసలు? కర్మ అంటే ప్రతి వారు చేసే పనిని కర్మనే అంటాం. అయితే ఆ కర్మ యోగంగా మారాలి. యోగంగా కనుక మార్చే సిద్ధాంతాన్నే కృష్ణుడు అర్జునుడికి నొక్కి నొక్కి చెప్పాడు. కర్మ అంటే ఏ పని చేసినా దాని వెనుక మనకు ఎంతో కొంత అభిలాష ఉంటుంది, లేదా ఫలితాన్ని గురించి మనం ఆశిస్తూ ఉంటాం. కర్మ మామూలు కర్మ, అకర్మ, వికర్మ, నిష్కామ కర్మ అని 3 పద్ధతుల్లో ఉన్నది. ఈ నిష్కామ కర్మను మాత్రమే కర్మయోగంగా చెప్పటం జరుగుతుంది. అందుకని నిష్కామ కర్మయోగం అని చెప్పి మొత్తం ఒక అధ్యాయమే చెప్పడం జరిగింది. ఓకే గురువుగారు, ఇప్పుడు చూసుకుంటే శ్రీకృష్ణుడు అనేది ఒక భగవంతుడు, అసలు ఇట్లా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. అలాంటి ఒక మహాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఎందుకని చెప్పి మహాభారత యుద్ధాన్ని ఆపలేకపోయాడు? ఆయన ఆపాలని కొంత ప్లాన్ చేసిండు కదా, చేసినా అది వర్కౌట్ కాలేదన్నట్టుగా చూపిస్తారు మనం. కానీ ఇప్పుడు చాలా సినిమాస్లో కానీ సిరీస్ ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుడే కావాలని చెప్పి కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగేలా చేశారు. అది సినిమా వాళ్ళ టెక్నిక్, వాళ్ళకు అర్థమైన విధానం అది, అంతే తప్ప వాళ్ళు యథాతథంగా జరిగినటువంటి ఈ ఇతిహాసంలో ఏముందో దాన్ని ఫోకస్ చేయరు వాళ్ళు. కారణం ఏమిటంటే వాళ్ళు సినిమా వాళ్ళకి డబ్బులు కావాలి కనుక కొంచెం అటు ఇటు మార్చి చేస్తుంటారు. అటువంటి మార్పులోనే చాలా ఇది జరిగింది. శాస్త్రానికి కొంచెం దెబ్బ తగిలింది కూడా అక్కడే. శాస్త్రము అనేటటువంటిది సైంటిఫిక్, అంటే నిరూపింపబడ్డ దాన్ని సైన్స్ అంటారు, అదే శాస్త్రము. అట్లా సినిమాల నాలెడ్జ్ వల్ల కానీ, లేక పుస్తకాల నాలెడ్జ్ వల్ల కానీ కొంత తెలుసుకోవచ్చునేమో, కానీ యథార్థ విషయాన్ని గ్రహించటానికి అవి సరిపోవు. ఓకే గురు, మరి అన్నప్పుడు అసలు శ్రీకృష్ణుడు దగ్గరుండి మరి ఎందుకని అర్జునుడి చేత యుద్ధానికి ఏమని ప్రోత్సహించాడు? ఆపగల మీరే అన్నారు, ఆపడానికి ప్రయత్నించాడు. మరి ఆపడానికి ప్రయత్నించినప్పుడు అర్జునుడు నేను యుద్ధం చేయలేనని బావ అని చెప్పినప్పుడు కూడా ఎందుకని చెప్పి యుద్ధం చేయించాడు? అసలు క్షత్రియుడు కనుక ఇతను యుద్ధం చేయటమే వీరికి ధర్మం. అలా కాకుండా నేను యుద్ధం ఏమీ చేయవలసిన పని లేదు, నీవు బిచ్చం అడుకొని తిను, ఆయన అన్నది అదే, భిక్షాటన చేస్తా అంటాడు.
అది వేరే వాళ్ళ ధర్మం. క్షత్రియుడిగా నీ ధర్మం యుద్ధం చేయాలి. యుద్ధం అంటే కర్మ. ఆ కర్మలో నిష్కామ కర్మ, నా వాళ్ళ ఇతరుల అనేటటువంటి భేదాన్ని చూడకూడదు. కానీ అర్జునుడే కాదు, ఎవడైనా కూడా వెళితే ఫాస్ట్లోకైనా వెళ్తాం మనం, లేదా ఫ్యూచర్లోకైనా వెళ్తాం. ఈ రెండే. అర్జునుడు ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచించు. ఏమని? నేను యుద్ధం చేస్తే ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్ళైనటువంటి సైనికులంతా చనిపోతే, వారి భార్యలు పక్కదారి పడితే, తద్వారా వారికి సంతానం కలిగితే, అట్టి సంతానం వల్ల పిండోదక క్రియకు అది పనికి రాదు కదా, ఈ పాపానికి మనం ఒడిగట్టిన వాళ్ళం అవుతాం కదా అని అర్జునుడి యొక్క ఉద్దేశం. అంటే ఆయన అట్ ప్రెసెంట్ లేడు, ఫ్యూచర్లోకి వెళ్ళి మాట్లాడు. అర్జునుడు ఫ్యూచర్లోకి వెళ్ళి మాట్లాడేటటువంటి ఏ వ్యక్తి అయినా సత్యాన్ని గ్రహించలేడు. నెక్స్ట్, గతంలోకి వెళ్ళి మాట్లాడే ఏ వ్యక్తి అయినా సత్యాన్ని గ్రహించలేడు. ఎవరైనా వెళితే గతంలోకి వెళ్తారు, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తారు. ఈ రెండు టచ్ కాకుండా వారి జీవితాన్ని నడపటం అనేది కుదరటం లేదు. ఓకే గురు, అలా చూసుకుంటే తత్వమసి అంటే అర్థం ఏంటండి అసలు? తత్వమసి అనేది 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలను మధ్యిస్తే 4 మాటలు వస్తాయి. ఆ మాటల్లో ఒకటి తత్వమసి. తత్వమసి అంటే మన అర్థంలో చెప్పుకోవాలంటే అది నేనే అనే మాట. విడదీస్తే తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అయ్యున్నా, అది నేను అయ్యున్నా. ఇప్పుడు మనందరికి కూడా నీవెవరు అని అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు వారి పేరు చెప్తారు, వారి యొక్క ఆక్యుపేషన్ చెప్తారు, లేదా వారు ఉన్నటువంటి అడ్రస్, నేటివ్ ప్లేస్ గురించి చెప్తారు. నేను అనేటటువంటిది మన శరీరంలో బాగా వెలివేట్ చేసినట్టయితే, ఏది నేను? కాల, చెయ్య, లేకపోతే చెవ్య, ముక్క, నాలుకన, దేనికి అది విడదీస్తే నేను లేదు. మరి ఉన్నది ఏమిటి? నేను అనేది లేదు, కానీ ఆలోచన ఉన్నది. మనిషి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నది. ఈ ఆలోచనకే మరొక పేరు నేను. సో నేననేది లేదు, కానీ అర్జునుడు నేను నేను అని పదే పదే అంటాడు. ఆ ఉన్నది నేను. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా అని మీకు తెలుసు. మీరెవరంటే మీ ఫ్యామిలీతో దానికి సంబంధించి ఉంది, అని చెప్పి చెప్తాను. అయితే అది ఆలోచన లేకపోతే ఫ్యాక్టా? ఇప్పుడు నేను అనేది ఒక థాటా లేకపోతే సత్యమా? అది నేను అనేది ఒక సత్యం, ఒక థాట్. ఎలాగవుతుందండి? నేను అనేది ఒక నిజం కదా. నిజమా? నేను అనేది బాడీయా? కాదు. బాడీ లోపల ఉన్న కండెన్సరా? కలిసి ఉండొచ్చునేమో. అయితే నేను అనేది బాడీ అయితే కాదు. బాడీని నడిపిస్తున్నది ఏదైతే ఉందో అదే చైతన్యమా? అంటే చైతన్యమే అని అంటున్నాం. కానీ నీకు తెలిసిన నేను వేరు, మేం చెప్పదలుచుకున్న నేను వేరు. ఓకే, నేను చెప్పదలుచుకున్న నేను నీ నేనుకు తెలియదు. నీకు తెలిసిన నేనుకి ఏమున్నదంటే జస్ట్ గతం గురించి నాలెడ్జ్ ఉంది, భవిష్యత్తు గురించి నాలెడ్జ్ లేదు నీకు. భవిష్యత్తు గురించి ఉంటుంది, మనసు చేస్తుంది, కాకపోతే అది ఊహ. కానీ మీ దగ్గర ఏమున్నాయి? గతంలో జరిగినటువంటి సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు కలిసి అది నేనుగా మారింది. అయితే ఆ నేను తత్వమసి కాదు. ఈ మారింది అనేటటువంటి దాని వెనకాతలు ఏదైతే ఉండి సైలెన్స్గా చూస్తున్నదో ఆ నేను. ఈ మొదటి నేను రాలిపోతే రెండవ నేను శోభిస్తుంది. అయితే ఆ రెండవ నేనుకు మొదటి నేనుకు తెలియదు. ఆ మొదటి నేను పోతే తప్ప ఇది అర్థం కాదు. అది ఆ విషయం తెలియకుండా ఊరికే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ అని 4 మాటలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆ ఒక్కదాన్ని ఎలివేట్ చేస్తే చాలా దూరం ఉంది. ఇంకా గురుగారు ఇప్పుడు తత్వమసి అనే దానికి అర్థం చాలా బాగా చెప్పారు. అసలు మనుష్య ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో అనేక విషయంలో అనేక రకాల జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో మనుషులు కూడా ఒక జీవన.
అసలు ఆ మనుష్య జన్మకి మిగిలిన మిగిలిన సంబంధించి ఏవైతే జీవులు ఉన్నాయో వాటి జన్మకి అసలు తేడా ఏంటి? ఆ, మనిషి జన్మ మిగిలిన ఉన్న జన్మలు అన్నిట్లో కంటే ఎందుకంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అంటే ఒక మనిషికి అనేక జన్మలు ఉన్నాయని చెప్పి అంటుంటారు కదా! సో, వేరే జీవుల సంగతి పక్కన పెడదాం. అవును. ఉన్న జన్మలన్నిట్లో కూడా మనిషి జన్మ ఎందుకని ముఖ్యమైన ప్రాముఖ్యత? జీవరాశులు 84 లక్షలు ఉన్నాయి. జీవరాశులు అంటే కేటగిరీసే 84 లక్షల్లో మనిషి ఒక్కటి. 83,999ని పక్కన పెడితే ఇది ఒకటి. మిగతా ప్రాణులకు వీరికి ఉన్న డిఫరెంట్ ఏమిటి అంటే, అన్ని జీవులు కూడా జన్మించినప్పుడు ఏ భావంతో ఉంటాయో, ఏ స్వభావంతో ఉంటాయో, మరణించే వరకు అవే స్వభావంతో ఉంటాయి ఇతర ప్రాణులు. మనిషి ఒక్కడికే విశేషణం ఏమిటి అంటే, అన్ని ప్రాణులకు మనసు ఉంది, కానీ మనిషికి మనసు ప్లస్ బుద్ధి కూడా ఉంది. ఇది అండర్లైన్ చేయవలసిన విషయం. బుద్ధి అనేది వాటికి లేవు, ఈ మనిషికి మాత్రమే ఉంది. అందుచేత ఈ మనిషి జన్మించినప్పుడు ఒక పద్ధతిలో ఉన్నా, మధ్యలో ఆయన జీవితం అస్తవ్యస్తమైన, చివరికైనా ఆయన ఒక ఉన్నత స్థితికి రావచ్చు. ఇట్లా మారే స్థితి ఒక్క మనిషికే ఉంది, మిగతా ప్రాణులకు లేదు. అంటే మిగిలిన ప్రాణులు కూడా చాలా తెలివితేటలు ఉంటున్నాయి. లైక్ ఎవరిని చూసుకుంటే చింపాంజీని చూసుకున్నాం, అది ఇంక్లూడింగ్ మనిషిలాగా ప్రవర్తిస్తుంది. మనసు అది. అండ్ ఇంకా ఏనుగు కానీ అవి కూడా అవన్నీ చాలా నేర్పరిగా ఉంటాయి. తమ యొక్క ఇదిలో బాగుంటాయి కదా, కంటాయి, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాయి, వాటిని ఎట్లా ఇది చూసుకోవాలని వాటి అన్నిటికీ తెలుసు. ఇదంతా మనసు ద్వారా సరిపోతుంది. బుద్ధి అనేటటువంటిది, ఇది నా పిల్ల, ఇవన్నీ తెలుస్తాయి. కానీ కొంత పెద్దగా అయిన తర్వాత వాటికి బుద్ధి అనే విచక్షణ లేకపోవటం మూలన ఒకదాంతో ఒకటి కలవటం లేదా, ఇదొక్కటి సపరేట్గా ఉన్నది మనిషి. అందుచేత 84 లక్షల జీవరాశుల్లో ఫస్ట్ క్లాస్ అయినటువంటి జన్మ ఏమిటి అంటే అది మానవ జన్మే. కానీ ఆ మానవ జన్మ యొక్క గొప్పతనం తెలియక ఈ రోజున రకరకాల మతాలని ఇవన్నీ ఏర్పడి, ఆ మతాల యొక్క విధానం తెలియక, మతం అనేటటువంటిది మతికి సంబంధించిన విషయం. మతం లేదు, మతి ఉన్నది. మతి సవరిస్తే వాడు మనిషి అవుతాడు, మతిని సవరించకపోతే వాడు మరొకటి అవుతాడు. కనుక ఆ మతాలు, ఈ మూమెంట్స్ అన్ని లేవు. ఉన్నదంతా ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ బుద్ధి రూపంలో, అది కేవలం మనిషికి మాత్రమే. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే అసలు మహాభారతం కర్ణుడు అనేవాడు ఒక ఇంపార్టెంట్, అదొక క్యారెక్టర్. అసలు ఆ కర్ణుడు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి అంటే హీరోనా లేకపోతే ఒక విలనా? ఎందుకంటే ఈ మధ్య చూసుకుంటే అవును, ఒక సినిమాలో, ఒక ప్రముఖ సినిమాలో కర్ణుడిని ఒక హీరో కింద ఎలివేట్ చేస్తూ చూపించాడు. కానీ కర్ణుడు చూస్తే ఎవరి వైపు? అధర్మం వైపు పోరాడు. అలాంటప్పుడు తను ఎందుకంటే గొప్పవాడు అవుతాడు కర్ణుడు? కర్ణుడు ప్లస్ వైపు ఉన్నాడా మైనస్ వైపు ఉన్నాడా అన్నది కొద్దిసేపు పక్కన పెడితే, అతను ఒక దిలాస కలిగినటువంటి ధీరుడే. కాకపోతే ఆ ఈగోయిజం అన్నది కొంచెం ఎక్కువైంది. నాకు ఇతను మేలు చేసిండు అన్న భావనలో ఉన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు అంగరాజును చేయటం మూలాన వీడు అంగరాజు అయినందువల్ల దుర్యోధనుడు చెప్పినట్టు వింటూ ఉంటాడు. కానీ ఆ దుర్యోధనుడు ధర్మం వైపు ఉన్నాడా అధర్మం వైపు ఉన్నాడా అని చూడక నాకు మేలు చేసిండు గనక ఇతను చెప్పినట్టు మనం వినవచ్చును, ఇతనితో మనం ఉండవచ్చును, చివరికి ప్రాణాలైనా ఇతనికి అర్పించినా పర్వాలేదు, ఇది మిత్రధర్మము అని అనుకుంటాడు కర్ణుడు. అని అధర్మం వైపు ఉన్నటువంటి దుర్యోధనుడు ఎంతమందికి నాలాంటి వాళ్ళను అంగరాజులను చేసిన వీడు అని ఇతను ఎలివేషన్ చేయడు. ఇతనికి చేసిన హెల్ప్నే దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తాడు. కర్ణుని వరకు తీసుకుంటే ఉన్నతుడు, గొప్పవాడు అన్నీ ఉన్నాయి, గొప్ప లక్షణాలు. కానీ అతను మొత్తం అధర్మం వైపు ఉన్నాడు కనుక అక్కడ మిస్ అయ్యింది. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే దుర్యోధనుడు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు చూసుకుంటే దుర్యోధనుడు చనిపోయినప్పుడు కృష్ణుడు అనేటాడు వాడే చాలా మంది చూసి సినిమాలో కానీ చూసింది, అధర్మ యుద్ధం చేసి దుర్యోధను మీద గెలిచారు పాండవులు అంటారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది ధర్మానికి విరుద్ధం కదా.
మహాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు అలా అధర్మ యుద్ధాన్ని ప్రోత్సహించవచ్చా? ఈయన దానికి ముందే అధర్మము అనేటటువంటిది ఒకటి ఈ 18 రోజుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా గురుగారు? అభిమన్యుణ్ణి ఒక్క అభిమన్యుణ్ణి అందరూ కలిసి సంహరించడం, అది అధర్మమే. పద్మవ్యూహం లోపల అభిమన్యుణ్ణి ఆ వ్యూహంలో బంధించి అందరూ ఇంతమంది, ఒక యోధుడు ఇంకొక యోధుడితో మాత్రమే పోరాడాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, అందరు యోధులందరూ ప్లస్ కర్ణుడు కూడా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ కలిసి ఒక మాయకుడు అనకూడదు కానీ ఒక వీరుణ్ణి అధర్మ పద్ధతిలో సంహరించు. ఇది ఇప్పుడు అధర్మానికి బీజం పడ్డదా లేదా? అక్కడ అధర్మానికి బీజం పడ్డది కనుక కృష్ణుడు ఏం చేసిండంటే, ఓహో మనం అనుకున్న నియమాలను వీరు ఉల్లంఘించారు కనుక అదే ఉల్లంఘనతోనే ఇక సాధించవలసి వస్తుంది అని చెప్పి ఆయన హితబోధ చివరికి భీముడితో చెప్పి దుర్యోధనుని యొక్క అంతం జరిగింది. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే పదాలకి ఒకసారి అర్థాన్ని మన వ్యూవర్స్కి తెలియజేయండి. ధర్మ, అర్థ, మోక్ష, కామ, ధర్మార్థ, కామ, మోక్ష, వీటిని చతుర్విధ ఫలపురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 ఉన్నాయి. కానీ బాగా వీటిని ఎలివేట్ చేసి చూస్తే 3 ఉన్నాయి. ఎందుకని 4? 4వది కాదు, మోక్ష అనేది ఈ 3 రాదు. ఎందుకని అంటే ధర్మ అనేటటువంటిది సుపీరియర్ అనుకోండి. ఈ ధర్మ ప్రకారమే అర్థాన్ని సంపాదించాలి, ధర్మ ప్రకారమే అర్థాన్ని అంటే ధనాన్ని సంపాదించాలి, ధర్మ ప్రకారమే కామాన్ని అనుభవించాలి. అప్పుడు ధర్మ ప్రకారమే నీకు మోక్షం వస్తుంది. అయితే ఎన్ని అవి 4 ఉన్నట్టుగా ఉన్నాయి, 4 కాదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మనం పరిశీలించి చూస్తే శంకు చక్రాలు 2 చేతుల్లో ఉంటాయి, మరొక చేతిలో పద్మం ఉంటుంది, ఇంకో చేతిలో అభయాస్తం ఉంటుంది. ఇప్పుడు అభయాస్తం ఈ 3 తీసుకునేకి లేదు. నీవు ధర్మ ప్రకారంగా ఉండి ధనాన్ని సంపాదించు, ధర్మ ప్రకారంగా ఉండి ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించు. ధర్మ ప్రకారంగా ఎప్పుడైతుందో అప్పుడు మోక్షం కూడా నీకు రావటానికి. అసలు ధర్మం అంటే ఏంటండి? ఓకే, ధర్మం అర్ధ కామ అనేది వీటికి సుపీరియర్ అది అన్నారు. అసలు ధర్మం అంటే అది భగవద్గీత ఏ విధంగా ప్రాముఖ్యత ఉంది? ధర్మము అంటే దీన్ని మనం షార్ట్కట్లో చెప్పుకోవాలంటే అన్నింటికీ ఉపయుక్తమైంది ధర్మం. ఆ ధర్మం గురించి మాట తెలుసుకొని పోతే మనం ఇప్పుడు భగవంతుడు అన్ని ప్రాణులను ఒకే పద్ధతిలో సృష్టించాడు. తినడానికి ఒక మార్గం పెట్టాడు, విసర్జించడానికి ఒక మార్గం పెట్టాడు. ఇది మనుషులకు. మరి పశువులకు కూడా అంతే కదా, అదే ప్రకారంగా పక్షులకు అట్లే కదా. అంటే తినటానికి ఒక మార్గం, విసర్జించటానికి ఒక మార్గం, వినటానికి ఒక మార్గం, పలకటానికి ఒక మార్గం పెట్టిండా లేదా? అన్నిటికీ అదే పద్ధతిలో ఉన్నప్పుడు ఆయన తనను తెలుసుకునే ఒక విధానం కూడా ఒకే పద్ధతిలో పెట్టి ఉండవచ్చునేమో కదా. ఆ మెథడ్ని ఎవరు తెలుసుకోకుండా వీళ్ళు చేసేటటువంటి పూజలు, మరొకరు చేసే ప్రార్థనలు, ఇంకొకరు చేసేటటువంటి నమాజులు, ఇవన్నీ ఎవరికి వారు వేవే కరెక్ట్ అనుకుంటున్నారు. ధర్మం అనేటటువంటిది అన్ని ప్రాణులకు సహజమైన స్థితి ఒకటి ఉంది. ఆ స్థితి ఏమిటంటే అన్ని ఒకే పద్ధతిలో పెట్టినట్టుగా పరమాత్మ ఈ గాలి పీల్చుకునే స్థితి కూడా ముక్కు ద్వారానే పెట్టింది కదా అన్ని ప్రాణులకు. ఆ మార్గం తప్ప వేరే ఏం చేయలేదు. అయితే గాలి పీల్చుకునేది, తినేది, విసర్జించేది అన్నీ ఒకే పద్ధతిలో నిర్మాణం జరిగినప్పుడు పరమాత్మను తెలుసుకునే మెథడ్ కూడా ఒకే ఒక పద్ధతిలో ఉండవచ్చునేమో కదా. ఆ దాన్ని తెలుసుకోవడం లేదు. తెలుసుకోకుండా ఎవరికి దోచిన పద్ధతిలో సంకల్పం చేస్తే బాగుంటుంది అని దేవాలయాల్లో, లేదు ఈ పద్ధతిలోనే పరమాత్మను ఆరాధిస్తే బాగుంటుంది అనేటటువంటిది అది సత్యం కాదు. జస్ట్ వారి యొక్క థాట్. భగవంతుడు ఇట్లే ఉన్నాడేమో అనుకోవటం ఆలోచనే కదా. అట్టి భగవంతునికి ఈ పద్ధతుల్లో మనం ఆరాధన చేయటం ఇది సహజమైన విధానమే అనుకోవటం అది కూడా ఒక థాటే కదా. ఓకే గురు, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే అంతా అయిపోయి ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే దుర్యోధను
తల్లి గారు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడు ఒక శాపం ఇస్తుంది కదా, అవును. నీ వంశం గాంధారి. గాంధారి గారు అంటే నీ వంశం అంతా కూడా అంతరించిపోతుంది అని చెప్పి అవును. శాపం ఇచ్చిన తర్వాత అవును. ద్వారక కూడా మునిగిపోతుంది. ఉమ్. కానీ ఇప్పటికీ చూసుకుంటే కొంతమంది మీకు కృష్ణుని వారసులం అని చెప్పి తిరుగుతున్నారు. ఉమ్. అలా ఆ విధంగా చూసుకుంటే అది నిజమా? నిజమైతే మరి గాంధారి శాపం అసలు అబద్ధమా? అట్లనే ఏం కాదు, అది కూడా ఒక కారణం. రెండవది, ఈ శ్రీకృష్ణుడి కొడుకు ఒక అతను ఉంటాడు, వాడు సాంబుడు అని జాంబవతికి జన్మించినటువంటి వాడు. జాంబవతి. వాడు ఋషులు వస్తే కొంచెం గేలి చేసి ఆడపిల్ల గర్భవతి అయినట్టుగా చీర కట్టుకుని అవన్నీ చేస్తాడు. చేస్తే ఆ ఋషులను అడుగుతాడు, ఆ పిల్లలంతా కలిసి, అయ్యా ఈమె డెలివరీ అయితే మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడతా? అది గ్రహించిన ఋషి, ఇంత పరాశకాలు ఆడుతున్నాడు వీడు నాతో అని అతను అంటాడు, పుడుతుంది కానీ ముసలం పుడుతుంది. ముసలం అంటే ఓకలి అని అర్థం, అది ఇనుపది పుడుతుందని వాళ్ళు చెప్పి శపించిపోగానే ఈ సాంబుడికి నొప్పులు రావటం, ఆ మలద్వారం గుండా ఆ ఇనుప ముక్క ఒకటి ఒక 5-6 ఇంచులది బయటికి రావడం జరుగుతుంది. ఇది ఆ శాపం మూలాన్ని. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు వాళ్ళకి చెప్పి దాన్ని ఉపసంహరించవచ్చు, కానీ అతను అనుకున్నాడు వద్దు, ఇది జరగవలసిందే జరగని. మరి ఇక్కడ కొడుకే అవుతాడు కదా ఆయన, దాన్ని వెనక్కి తీయొచ్చుగా, ధర్మము. ఆ వెనక్కి తీయకుండా ఆ ఏదైతే ముసలం జన్మించిందో ఇది బలరామునికి తెలుస్తుంది. మరి ఏమిటి దీన్ని ఏం చేయాలంటే ఎంబడి దాన్ని మొత్తం రాకిపిస్తాడు ఆ రాళ్ళ మీద. అది రేణువులుగా అంతా మిస్ అయిపోయి చివరికి ఇంత పచ్చ మిగులుతుంది. ఇంకా ఇది రాకటానికి వీలు లేదు కనుక రేకు మాదిరి వెళ్తే ఆడు సముద్రంలో పారేస్తాడు. అదొక చేప తింటాడు. ఈ ఎవరైతే యాదవులంతా ఉన్నారో నశించాలని అనుకున్నారు కదా, వీళ్ళందరూ ముందు గదలతోని, తర్వాత ఆయుధాలతోని కొట్లాడి చివరికి ఆ గడ్డి ఉంటది కదా, ఆ గడ్డికి రేణువులను వచ్చి పట్టుకుంటాయి. ఏవి? ఇనుప రేణువులు. ఆ రేణువులు పట్టుకుంటే వాటిని పెరికేసి ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోతారు. ఇక ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో అది ఒక చేప మింగేస్తే ఆ చేపను ఒక జాలరు తీసుకెళ్ళి కోసుకొని తిందామనుకుంటే అందులో ఈ ముక్క వెళ్తుంది. ఇదేదో బాగుంది, బాణానికి పనిస్తా అని చెప్పి వాడు బాణం మొన చేసి పెట్టుకున్నాడు. ఆ మొననే శ్రీకృష్ణుడి బొటన వేలుకు తగిలి ప్రాణాలు పోవడానికి లేదు. సో ఒక మాట అంత సులభంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇవన్నీ శాపాలు అవన్నీ ఉట్టివే అనుకుంటారు. దీని నిర్మాణం ఎట్లుందంటే, ముందు శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించాలి. శాస్త్రం చెప్పినట్టు కనుక నువ్వు ఆచరించకపోతే దాని తర్వాత శాసనం అంటే ఆర్డర్, ఫైనల్ ఆర్డర్. శాస్త్రం చెప్పినట్టన్నా విను, లేకపోతే శాసనం ద్వారానన్నా విను. అప్పుడు కూడా వినకపోతే చివరికి వచ్చేది శాపం. ఇక దాని నుంచి ఎవరు తప్పించుకోలేదన్నమాట. అందుచేత శాస్త్రానుకూలంగానే ఏ పనులు చేసినా చేయాలి అనేటటువంటిది గీత యొక్క ముఖ్య ఉద్దేశం. శాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. 16వ అధ్యాయం. సో శాస్త్రం ఏదైతే నిర్దేశించి చెప్పబడిందో దాన్ని అనుసరించే జీవితాన్ని గడపాలి. అట్లా కాకుండా ఎవరి ఇష్టానుసారం కనుక గడిపితే దాని యొక్క పరిణామం సవ్యంగా ఉండదు అని తెలియజేసేటటువంటి ముఖ్య ఉద్దేశం గీత. ఇది 5200 సంవత్సరాలకు ముందు జరిగినటువంటిది. అప్పటికి ఈ మిగతా అవన్నీ కూడా లేవు, ఇప్పుడున్నవి. ఉన్నటువంటి వాటిలో 2000 సంవత్సరాలకు ముందు ఒకటి వస్తే, దాని తర్వాత 1400 సంవత్సరాలకు తర్వాత ఇంకోటి వస్తే, 2500కు ముందు బౌద్ధిజం వచ్చింది. సో ఎవరి పంధాలో వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. అయితే అక్కడ వాళ్ళు దర్శించి చెప్పారు. ఇప్పుడు బుద్ధుడు చెప్పినటువంటిది శూన్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆయన దాన్ని తెలుసుకొని చెప్పాడు. రైట్. ఇప్పుడు కృష్ణుడు కూడా భగవద్గీత చెప్పిండు కదా, ఆ భగవద్గీత గ్రంథంలో మనం కూడా కంఠస్థం చేసి చేస్తే అది మన ఒరిజినల్ అవుతుందా? ఒరిజినల్ అది వారిది, మరి మనది కాదు. మనది ఏమిటి అంటే ఆ వారి యొక్క ఆ నాలెడ్జ్ని మనం సొంతం చేసుకోగలిగితే మనదైతే. కానీ ఆ నాలెడ్జ్ని ఎవరు సొంతం చేసుకోవటం లేదు.
పై పైన మాట్లాడే వెళ్ళిపోతున్నారు. గీత అనేటటువంటిది నీ రాతను మార్చగలిగేటటువంటి ఒక దివ్య ఔషధం గీత, అది అన్నారు. ఓకే గురువు గారు, ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో భక్తి యోగ అనే పదానికి అర్థం ఏంటండి? అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? భక్తి అంటే అది భక్తి యోగం అని ఒక అధ్యాయమే ఉంది, 20 శ్లోకాలు ఉంటాయి అందులో. భక్తి అనేటటువంటిది విడదీస్తే భగవంతుడు అంటే అందరికీ ఇష్టమే. ఏ మతం వారి వారి మతస్థులందరికీ అల్లా అంటే ఇష్టమే, ప్రభు అన్న ఇష్టమే, భగవంతుడు అన్న ఇష్టమే. కానీ ఆయనకి ఎవరి ఇష్టమో అని తెలియజేసేటటువంటి సబ్జెక్ట్ భక్తి యోగం. అందులో ఒక మాట చెప్తాడు, నాకెవరిష్టము అంటే సతతం సంతుష్ట యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సతతం సంతుష్ట, ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి వాడు నాకు ఇష్టము. యతాత్మా దృఢ నిశ్చయ, ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటోడు నాకు ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 5 గంటలకు వస్తానే అని చెప్తాం, 7 గంటలకు వస్తాను, నాకు వేరే పని ఉంది, అది ఎక్కువ మాట్లాడితే రాకపోవచ్చు. అయితే వాడు ఒక దృఢ నిశ్చయంలో లేడు, అటువంటి వాడు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి, వాని మనస్సును బుద్ధిని నాకు ఎప్పుడైతే అర్పిస్తాడో వాడు నాకు ఇష్టము. అయితే భక్తుని యొక్క లక్షణాలు ఇవి. అట్టి లక్షణాలు గనక ఉంటే వాడు భక్తుడుగా ఉన్నది. భక్తుడు అనేటటువంటి ఈ కేంద్రంలో అక్కడ ఒక భగవంతుడు ఒక భక్తుడు ఇద్దరు ఉన్నట్టుగా ఉంటాయి. అయితే కొత్త దశలో అది కరెక్టే, కానీ పూర్ణత్వం వరకు కాదు అది. అట్లా భక్తి యోగంగా మారాలి. భక్తితో ప్రారంభమైన ఇతను చివరికి అక్కడ ఇద్దరు ఉండరు, ప్రారంభంలో ఇద్దరు ఉంటారు, కానీ చివరి వరకు ఒక్కరే మిగులుతారు. అది భక్తి యోగం, దానికి సంబంధించింది. ఓకే గురు, ఇప్పుడు చూసుకుంటే సర్వధర్మ పరిత్యజ్ఞాన శ్లోకం అనేది ఉంది భగవద్గీత. అవును, దాని ప్రాముఖ్యత ఏంటండి అసలు? దాని ప్రాముఖ్యత ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్యం మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీన్ని చరమ శ్లోకం అని కూడా అంటూ ఉంటారు. సర్వధర్మాన్, అసలు విచిత్రం ఏమిటంటే అన్ని వదిలే అని చెప్తున్నాడు. అన్ని వదిలేసేటటువంటి చెప్పే నీవు ఇన్నిగానం ఎందుకు చెప్పినావు నాకు 17 అధ్యాయాలు అంటే? సర్వధర్మాన్ అంటే అన్ని ధర్మాలు ఉన్నాయి. ఏది, ఇప్పుడు ఆయా వృత్తులు చేసేవారికి కొన్ని ధర్మాలు, క్షత్రియునికి ఒక ధర్మం, వైశ్యునికి మరొక ధర్మం, బ్రాహ్మణునికి ఇంకో ధర్మము, శూద్రునికి మరొక ధర్మం, ఇట్లున్నాయి. కానీ ఇక్కడ ఈయన చెప్పేది సర్వధర్మాన్ పరిత్యజ్యం. అవన్నీ ధర్మాలు కూడా బాహ్యమైనవి. ఒరిజినల్ ధర్మం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడనీకి అడిగినా, లేదు మేము ఆన్సర్లు చెప్పినా, ఆ అడిగేది లోపల ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఆన్సర్లు చెప్పేది ఒకటి ఉంది. ఈ ఆన్సర్లు చెప్పేదే అడిగేది, ఆ అడిగేదే ఆన్సర్లు చెప్పేది కూడా. సో అది ఏదైతుందో దాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. దాన్ని గుర్తించకుండా పైవి ఎన్ని గుర్తించినా వేస్టే. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్యం, అన్ని వదిలేసి ఏం చేయను మరి? నన్ను ఏకం ఒక్కడనే, నన్నొక్కడనే శరణు వేడు. ఒకవేళ నువ్వు అట్లా చేస్తే సర్వపాపేభ్యో అంటే ఈ ప్రపంచంలో అందరూ చేసేటటువంటి పాపం ఎంతైతే ఉంటుందో అంత పాపం నువ్వు ఒక్కడికి చేసినా పర్వాలేదు. సర్వపాపేభ్యో, ఒకవేళ అట్లా జరిగితే, అది జరగడం కుదరదు కానీ జరిగితే మోక్షయిష్యామి మా శుచః, అటువంటి స్థితి ఏర్పడ్డా నేను నీకు ముక్తిని కలిగిస్తా. ఎప్పుడు అన్ని ధర్మాలు వదిలేసి నన్ను మాత్రమే శరణు వేడితే, ఇక్కడ నన్ను అంటే శ్రీకృష్ణుడు అని ఒక అర్థం వస్తున్నది. కానీ చైతన్యం అక్కడ నేను మాట్లాడడానికి ఏదైతే లోపల సహకరిస్తున్నదో అది, మీరు వినటానికి ఏదైతే సహకరిస్తున్నదో అది. సో ఇది ఆ దాన్ని కనుక తెలుసుకుంటే అప్పుడు సర్వధర్మాలను వదిలేయడానికి వీలున్నది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే తన నమ్మిన వాళ్ళకి మోక్షం అనేది ఇస్తాడు. కానీ ఇప్పుడు కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయారు. అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు అబద్ధం అని చెప్తూ తిరుగుతూ, అసలు దేవుడు అంటే కొంచెం కూడా లెక్క లేకుండా తిరుగుతున్నారు. అసలు ఏదో అసలు దాని ఎందుకని అసలు మరి అలాంటి వాళ్ళకి మోక్షం కలుగుతుందా? అవగాహన అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా బతుకుతున్నారు కదా.
అయితే మోక్షం అనేది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకరిచ్చేది కాదు. అసలు మోక్షం అంటే ఏంటండి అసలు? మోక్షము అంటే విడిపడటం, బంధము అంటే దానికి వ్యతిరేకత మోక్షం, మంచికి వ్యతిరేకత చెడు. బంధము అంటే మనల్ని ఎవరినైనా ఒక తమ్మని కట్టేశారనుకో, కట్టేస్తే మనకి ఇష్టమేనా అట్లా ఉండటం? కాదండి. కాళ్ళతో కాకుండా బంగారు గొలుసులతో కట్టేసాను అనుకో, ఇప్పుడు కొంచెం ఆలోచించచ్చు. బంగారు గొలుసులతో కట్టేస్తే ఎట్లుంటుంది అంటే, తాళ్ళతో అయితే అంత బాగుండదు స్వామి, గొలుసు అయితే కొంచెం బాగానే. బంగారు గొలుసుతో కట్టేసిన అది బంధమే, ఇనుప గొలుసుతో కట్టేసిన బంధమే, తాడుతో కట్టేసిన బంధమే. ఈ బంధంలో ఉండటానికి ఎవరన్నా ఇష్టపడతారా? ఒకసారి ఆ కట్టేసి బంధం నుంచి విడిపడటమే మోక్షం. అయితే ఇక్కడ మనం ఏం బంధంలో ఉన్నామంటే, మన ఆలోచనలు, అవే మనల్ని బంధిస్తున్నాయి. ఆ ఆలోచనలు అనేటటువంటి పరిధిలో ఇరుక్కుపోయింది ఈ నేను అనే కేంద్రం. ఆ ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మోక్షం వస్తుంది తప్ప, మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు. ఇక్కడ అర్థం చేసుకోకుండా నేను ఇవన్నీ పూజలు చేస్తే నాకు వచ్చేస్తుందేమో అనుకుంటాడు ఆయన. సినిమాల్లో కూడా అదే చూపిస్తారు. అన్నమయ్య అయ్యా నేను ఇంకొచ్చేస్తా అంటే, ఇంకో కొంతకాలం ఉండరాదా అని ఆ వెంకటేశ్వరుడు చెప్పినట్టుగా, లేదు నేను మోక్షం అంటే సరే అని చెప్పి ఆయన జ్యోతి ఆయన శరీరంలోకి వెళ్ళిపోయినట్టు ఐక్యమైనట్టు చూపిస్తారు. మోక్షం అట్లా లేదు. రెండవది, చనిపోయిన తర్వాత మోక్షం కాదు. ఎవడైనా నువ్వు చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అంటే ఎట్లా నమ్మేది? ఇక్కడనే అందరూ మిస్ అవుతున్నారు. మోక్షం ఒకరు ఇచ్చేది కాదు, ఇచ్చేది అయితే అది వ్యర్థమైతే. మోక్షం తనకు తానుగా అర్థం చేసుకునేటటువంటి విషయం. అంటే చాలామంది సన్యాస దీక్ష తీసుకుంటున్నా, నేను సంసారం వదిలేసేసిన అని చెప్తుంటారు. సంసారంలో భార్య పిల్లలు ఉంటారు కదా, దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడైనా? అక్కడెక్కడో మఠం వేసుకొని ఆశ్రమం ఏర్పాటు చేస్తారు. ఆ ఆశ్రమంలో కూడా జనం వేస్తారుగా మళ్ళా. మరి ఇక సన్యాసం ఎక్కడ ఉన్నట్టు? సో అట్లా ఇవన్నీ నిజాలని ప్రజల్లో పాతుకుపోయినాయి. మోక్షం అనేటటువంటిది ఒకరిచ్చేది కాదు. గురువు కూడా మోక్షాన్ని ఇవ్వడు, దానికి సంబంధించిన దారి చూపిస్తాడు నీకు. ఈ యాంగిల్లో పోతే నువ్వు సరిపోతుంది అనేటటువంటి ఒక మెథడ్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు తప్ప మోక్షం ఒకరిచ్చేది కాదు. ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అవును. సో అసలు ఈ ముగ్గురులో అసలు ఎవరు గొప్ప ఏంటి అసలు? ఆ ముగ్గురు ఉన్నారు అనేటట్టుగా ఒకదాన్ని తెలియజేయటం కోసం కానీ మీకు అక్కడ చూపిస్తున్నారు. ఒక పదం ఉందంటే దానికి 3 అర్థాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవాలయము ఉంది. దేవాలయం అనగానే మనకు బ్రెయిన్లో వచ్చేస్తుంది ఆ రాళ్లతో ఇటుకలతో కట్టినటువంటి ఒక నిర్మాణం. ఇది స్థూలార్థం అంటారు, ఇది ప్రతి వారికి తెలిసే ఉంటుంది. సూక్ష్మార్థం ఇంకోటి. దేవాలయం అంటే శరీరం. సూక్ష్మాతి సూక్ష్మమైన అర్థం ఇంకోటి ఉంటుంది. ఒకటి బయట కట్టిన నిర్మాణం దేవాలయం, 2 శరీరాన్నే దేవాలయం అంటారు. కానీ ఇంకా సూక్ష్మంలోకి వెళ్తే ఆ 3వ అర్థం వేరే ఉంది. ఆ 3 అర్థాలు తెలిస్తే తప్ప ఇక్కడ పరిపూర్ణం జరగదు. అట్లా ఈ స్థూల, సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మ అనే 3 అర్థాలు కూడా తెలవాలేడు. ఈ విషయం తెలియకుండా మీ ప్రశ్న ఏమన్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురులో గొప్ప. ఈ 3 అర్థాలు తెలియకుండా బ్రహ్మ అనేటటువంటి వాడు ఒకడు వేరున్నాడు, సృష్టి చేస్తాడు అని మనకు. తర్వాత ఆ సృష్టి జరిగిన తర్వాత ఉన్నటువంటి జీవులను పోషణ చేస్తాడు విష్ణువు. కొంతకాలం తర్వాత లయింపజేస్తాడు పరమేశ్వరుడు అని అంటున్నారు. ఆ 3 వేరు కాదు, 3 ఒకటే. ఆ 3 ఎవరు అన్నంటే, ఈ 3 పనులు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. జననం జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఒక పని అయిపోయింది, బ్రహ్మ పని. ఆ జరిగినటువంటి జననం వల్ల వచ్చినటువంటి పిల్లల్ని స్థితి జీవింపజేస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడా? జరుగుతుంది. జరుగుతుందా? అంటే 2 పని అయిపోయింది. ఇక మిగిలింది ఎవరిది? పరమేశ్వరుడు, శివుడు. అయితే మరణం అయితే ఈయన చేస్తలేడు కదా అని అనుకుంటున్నారు. అక్కడ లోతులోకి వెళ్తే ఈ 3 పనులు చేసేది ఒక్కటే. కానీ ఒకవేళ మరణమే జరిగితే ఆ పని కూడా ఈయన చేస్తున్నాడా లేదా? అంటే ఇప్పుడు 3 పనులను ఈయన ఒక్కడే చేస్తున్నాడు. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎక్కడో లేరు. నీ శరీరంలో 6 చక్రాలు ఉన్నట్టుగా
ఆ 6 చక్రాలలో కింది స్థానంలో మూలాధారం అని, దానికి వినాయకుడు అధిపతి అని, దానిపైన బ్రహ్మ సృష్టి చేసేది, అటుపైన బొడ్డు పైన ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు, దానిపైన ఉండేటటువంటిది లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు అన్నట్టుగా మనకు అర్థం కానికి ఆ 3 శక్తులను అట్లా చెప్పిండ్రు. కానీ అట్లేమి లేదు, అందులో ఎక్కువ తక్కువలు అనేటటువంటిది లేదు. గురుగారు గారు ఒక్క నిమిషం. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో మాయ అనే పదానికి అర్థం ఏంటండి అసలు? మాయ అంటే ఉన్నదాన్ని కాకుండా లేని దాన్ని చూడటం. ఉన్నదేమిటి అన్నది ఎలివేషన్ చేయటం లేదు, లేనిదేమిటి అని కూడా చూడటం లేదు. మీరు కనిపిస్తున్నది చూస్తున్నారా, ఉన్నదాన్ని చూస్తారా? కనిపించేదాన్ని చూస్తాం. కనిపించేదాని పక్కనే ఉన్నది కూడా ఉంది. ఇప్పుడు ఒక టేబుల్ పైన ఒక గ్లాస్ పెట్టినాం అనుకో, వాటర్ గ్లాస్. అక్కడ ఏముంది అంటే గ్లాస్ ఉంది అంటారు. అది తీసేసిన తర్వాత ఇంకా ఇప్పుడేముంది అంటా నేను. అంటే ఏమీ లేదు, ఖాళీ ఉంది అనరా? ఖాళీ ఉంది. ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉంది అని చెప్తున్నాడు ఆయన. అయితే మీకు కనిపిస్తున్నది గ్లాసు, కానీ ఆ గ్లాస్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఖాళీ ఉంది. ఆ ఖాళీని తెలుసుకునేటటువంటి సిద్ధాంతం లోపించింది. ఇప్పుడు లోపించేసేసి ఖాళీ గురించి వదిలేసేసి ఆ పరమాత్మ అనేటటువంటిది ఒక రూపంగా ఉంది అనేటటువంటి భావనలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మను గురించి చూస్తే మనకు ఆకలి అవుతుంటుంది, కనిపిస్తుందా? అది ఆకలి కనిపించదండి. పోనీ దాహం వేస్తుంటే కనిపిస్తుందా? కనిపించదు. ఓహో, ఎవరైనా మిమ్మల్ని తిడుతారు, మీ మనసు బాధకు దుఃఖానికి గురైంది, ఇప్పుడు ఆ దుఃఖం కనిపిస్తుందా? కనిపించదు. ఎవడో పార్టీ ఇచ్చిండు, ఆనందం అనిపించింది, ఇది కనిపిస్తుందా? అంటే లోపల ఉన్నది కానీ కనిపించదు. అంటే ఏవి కనిపించవు. కానీ ఇప్పుడు ఏం కనిపించాలి మీకు? పరమాత్మ కనిపించాలి. ఈ అల్పమైనవే కనిపించినప్పుడు వీటికన్నా సూక్ష్మమైన వాడు. ఇప్పుడు కనిపించదు అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, ఇప్పుడు మనం కూర్చున్న చోట బ్యాక్టీరియా ఉంది, కానీ కనిపించదు. కానీ అది కనిపించదు. దేనికి కనిపించదు? మీ కంటికి కనిపించదు. అదే మైక్రోస్కోప్ తెస్తే కనిపిస్తుంది. అంటే దాని ద్వారా అయితే కన్ను డైరెక్ట్గా చూసేదానికన్నా దాని ద్వారా బాగా చూడగలుగుతుంది కదా, అంటే దాని ద్వారా కనిపిస్తుంది. సో అట్లా ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు దాటి వెళ్ళగలిగితే కనిపిస్తుంది. ఆ కనిపించేది మనం ఏమనుకుంటున్నాము? నా కంటికి పరమాత్మ కనిపించాలి. మన దగ్గర ఒక 5 ఇంద్రియాలు ఉన్నాయి, సెన్సార్ ఆర్గాన్స్ 5. కన్నుకే కనిపించాల్సిన అవసరం లేదు. నాకు చర్మానికి గాలి చర్మానికి తగులుతుంది, ఉంది అని నేను నిర్ధారణ చేసుకున్నాను. కానీ నాకున్న 5 ఇంద్రియాల్లో దేనికి తాకినా నేను ఉన్నదని సర్టిఫై చేస్తాను. ఉదాహరణ, మనం ఇంట్లో పప్పు చేసిండ్రు, దాంట్లో ఉప్పు ఉందా లేదా చూడు అంటారు. అంటే ఆ పప్పును తీసుకొని కంట్లో వేసుకోమని టేస్ట్ చూస్తే ఉందో లేదో అని తెలుస్తుంది. ఉప్పు ఉందా లేదా చూడమన్నారు కదా, చూడాలంటే చూసేది ఏది? కన్ను కదా. కానీ కంటికి కనిపించదు. అది టేస్ట్ చూస్తే నాలుగు, అంటే నాలుక కూడా చూడగలదు దాని లెక్కకు, అవునా కదా? చర్మం కూడా చూడగలదు. ఆ ప్రకారంగా ఉప్పు ఉందా లేదా చూడు అంటే అక్కడ నాలుక చూసేది, దానికి కన్ను ఉందా లేదంటే దాని ఆర్గాన్ దానికి ఉంది, నాకు తెలిసిపోతుంది. సో అట్లా పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచేంద్రియాలకు తెలియని పదార్థం అది. ఓకే గారు, ఇప్పుడు చూసుకుంటే క్షేత్ర మరియు క్షేత్రజ్ఞ అనేవి రెండు ఒకటేనా? అంటే వాటికి అసలు ప్రాముఖ్యత ఏంటండి? 13వ అధ్యాయం అని ఒకటి ఉంటుంది భగవద్గీతలో, క్షేత్రజ్ఞ విభాగ యోగము అని ఉంది. దానికి క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉన్నవాడు. భూమి క్షేత్రం అంటే ఒక అర్థం, భూమి ఆ భూమిని సాగు చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. అట్లా క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉన్నటువంటి వాడు. ఈ శరీరంలో 3 ఉన్నారు. ఒకటి క్షరుడు అంటే నశించేవాడు, అక్షరుడు నశించనివాడు. ఈ ఇరువురి కన్నా ఇంకొకడు ఉన్నాడు, వాడు పురుషోత్తముడు. అయితే ఈ ఇరువురు గురించే క్షేత్రజ్ఞ విభాగ యుగంలో చెప్పాడు. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని నడిపేవాడు
అంత అర్థం సరిపోతుంది. గురువుగారు, సో భగవద్గీతలో స్వామి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సుఖము మరియు దుఃఖం యొక్క పద్ధతుల గురించి వివరించండి. అసలు ఆ రెండింటికి ఏంటి అసలు డిఫరెన్స్? సుఖము దుఃఖము రెండు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ ఈ రెండు మనకు దుఃఖం ఏమదు, సుఖం ఉంటే బాగా అని మనం అనుకుంటున్నాం. సుఖము అనేది ఒక ఆలోచనే కదా, దుఃఖము కూడా ఒక ఆలోచనే కదా. దుఃఖం గురించి కొంత మాట్లాడదాం. ఇప్పుడు ఒక అతని యొక్క తండ్రి గారు చనిపోయినారు. సడన్గా చనిపోగానే అతన్ని చూస్తే ఇతనికి దుఃఖం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని వస్తుంది అక్కడ? ఎందుకంటే తండ్రి తనను కనిపించిన తండ్రి చనిపోయాడు కాబట్టి బాధతోటి వస్తుంది. ఇక్కడ అతని శవాన్ని చూసి దుఃఖం రావటం లేదు ఇతనికి. ఆ తండ్రి గారు గతంలో ఈయనకు చేసినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి కదా, జ్ఞాపకాలు, ఆ తండ్రి గారితో అనుభవాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞాపకాలు అనుభవాలు నేను మిస్ అయినా అని ఈయనకు దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆ తండ్రి గారి చనిపోవటం అన్నది ఒక ఘటన, అది సడన్గా సంభవించింది. అది సంభవించినందుకు దుఃఖం లేదిడా, ఆయన ద్వారా ఉన్నటువంటి జ్ఞాపకాలు నేను మిస్ అయిపోతున్నా అన్న దుఃఖం. ఇప్పుడు కొంతమంది చూడు, మీరు చనిపోయినారు, నాకేం పెట్టిపోయినారు అని అడుగుతారు. అంటే ఈయనకేం చేసిపోలేదన్నమాట. ఆయన మరణం దుఃఖం కాదు, మరణం ద్వారా కోల్పోయేటటువంటి జ్ఞాపకాలు అనుభవాలు పోతాయనేటటువంటి ఇదే దుఃఖం. ఇదే అర్జునుడు కూడా, నేను వీళ్ళందరినీ చంపేసేస్తే ఇవన్నీ జరుగుతాయి కదా, ఈ దుఃఖకరం మనకెందుకు, ఈ రక్తపాతం మనకెందుకు అని చెప్తాడు. స్వతహాగా దుఃఖం అనేది లేదు, అది ఒక ఆలోచన. స్వతహాగా సుఖం అనేది కూడా లేదు, అది ఆలోచన. అవి రెండు థాట్ ప్రాసెస్, అవి రెండు కూడా. సో ఇది అర్థం కాక నాకు సుఖం అయితే బాగుండు అని ఒక ఆయన కోరుకుంటాడు, దుఃఖం వద్దంటాడు. వ్యాపారం చేసేటప్పుడు నాకు లాభం అయితే బాగుండు, నష్టం వద్దంటాడు. వీటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాతీతుడవు కా భారత అని కృష్ణుడు చెప్తాడు. ద్వంద్వాతీతస్స ఉచ్యతే భారత. మనం ఏ పనన్నా చేయి, రెండుట్లోనే ఉన్నాం. సుఖం లేదా దుఃఖం, మంచి లేదా చెడు, లాభం లేదా నష్టం, పగలు లేదా రాత్రి, ఈ ద్వంద్వాలలో జననము మరణం కూడా ఉంది. సో ఈ ద్వంద్వాల కన్నా అవతల ఉండేటటువంటిది నేను. ఈ ద్వంద్వాలు అనేటటువంటిది ఒక థాట్ ప్రాసెస్. ఒక గురుగారు చూసుకుంటే భగవద్గీతలో శరీరం మరియు ఆత్మ గురించి వివరించబడింది. సో దాని గురించి అసలు ఏంటి అది? శరీరము ఆత్మ అనే అసలు ఆత్మ అనే పదం యొక్క అర్థమే వీళ్ళకి తెలియదు. ఏదో అనుకుంటూ వద్దని డెఫినేషన్ ఏంది? ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను, నేను ఈజ్ ఈక్వల్ టు ఆనందం, ఆనందం ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. ఇదంతా కూడా ఒక అఖండమైనటువంటి దాన్ని తెలియజేసేదే. అది అర్థం కాక లేదో ఆత్మ అనే పేరు పెట్టేసేసేది దానికి. ఆత్మ శరీరం ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే, మీరు మీ ఫ్రెండ్ బర్త్డే కోసం ఒక డైమండ్ రింగ్ పర్చేజ్ చేసిండ్రు. ఆ డైమండ్ రింగ్ పర్చేజ్ చేస్తే ఆయన గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆ బాక్స్ మీరు ఇస్తే అతను ఆ బాక్స్ తెరిచి ఆ రింగును ఏలు పెట్టుకుంటాడు కదా. ఆ బాక్స్ని ఏం చేస్తాడు? తలపైన పెట్టుకుంటాడా? పెట్టుకోడండి. మరి ఆ బాక్స్ ఉపయోగం ఏమిటి? ఆ రింగ్ ఉంటేనే దానికి వాల్యూ, రింగ్ లేకపోతే వాల్యూ లేదు. త్రూ అవుట్ అది అవసరం లేనిది. సిగరెట్ పెట్టైనా అంతే, అందులో సిగరెట్ తీసుకుంటాడు, తర్వాత ఆ డబ్బను వారేస్తాడు వాడు. సో శరీరము ఆత్మ ఆ రెండు ఇటువంటిది విషయం. శరీరం అనేటటువంటిది ఆత్మకు ఒక ఆలంబనగా, ఒక దృశ్యంగా తెలుసుకోవడం కోసం మాత్రమే. కానీ ఆ శరీరమే ఆత్మ ఉండగా గొప్పది. అది లేకుండగా అది ఒక వదిలేసిన కవర్ లాంటిదే. చివరిగా క్వశ్చన్ అండి, అసలు భగవద్గీతలో ఒక ముఖ్యమైన సందేశం ఏంటండి? అసలు భగవద్గీత యొక్క ముఖ్య సందేశం, నీవు చేయవలసిన పనిని నువ్వు తప్పకుండా ఆచరించు, నువ్వు వదిలేయవలసిన పనిని తప్పకుండా వదిలి, ఆచరించదగ్గది ఆచరించు, ఆచరించదగనిది వదిలేయాలి. ఇక్కడ మనం చేయవలసిందేంది, వదిలేయవలసిందేంది అంటే,
టోటల్ భగవద్గీతకు అంతా కలిపి ఒక చిన్న మాట చెప్పేస్తా. నీవు నీవుగా ఉంటే వరం, నీవు వేరుగా ఉంటే కలవరం. నీవు నీవుగా ఉండటం ఎవరి వల్ల జరగటం లేదు, అందరూ వేరుగానే ఉన్నారు. నీవు నీవుగా ఉండటం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండగలిగితే నీవు నీవుగా ఉన్నట్టు. అట్లా ఏ ఆలోచన లేకుండా మీరు ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు ఉండవు. గాఢ నిద్రలో మాత్రం ఆలోచన రహిత స్థితిలో ఉంటారు. కానీ ఆ గాఢ నిద్రలో అందుకే చాలా హాయిగా ఉంది అంటున్నారు. హాయిగా ఉండడానికే గల కారణం అక్కడ ఆలోచన లేదు. సో జాగృతిలో అంటే ఈ మామూలుగా మెలకువ ప్రపంచంలో కూడా నువ్వు ఆలోచన లేని స్థితిలోకి ఎంతసేపు వెళ్ళగలవు? వీలైనంతసేపు వెళ్ళగలిగితే అసలు గాఢ నిద్రలో ఉన్న స్థితినే జాగృతిలో కూడా చెయ్యగలిగితే నీవు నీవుగా ఉన్నట్టు లెక్క. నీవు నీవుగా లేకుండా వేరుగానే ఉన్నావు కదా. ఒక ఎంప్లాయీగా ఉన్నాడు, ఒక ఆయన భర్తగా ఉన్నాడు, కొడుకుగా ఉన్నాడు, ఒక సొసైటీ మెంబర్గా ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాడు. కానీ వాడు అసలేమిటో అది తెలియకుండా పోతున్నది. సో నీవు నీవుగా ఉన్నట్టయితే అదొక గొప్ప వరం. ఆ నీవు నీవుగా ఉండమని తెలియజేసేది భగవద్గీత. ఎందుకు తెలియజేయవలసి వచ్చింది? నీవు వేరుగా ఉన్నావు కనుకనే నీవు నీవుగా ఉండు అని చెప్తున్నది గీత. సో ఆ గీతను అర్థం చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు 360 మంది భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. మేము కూడా రాశాము. అయితే భగవద్గీతలో ఇప్పుడు మనకు లభిస్తున్న 700 శ్లోకాలే, కానీ ఒరిజినల్గా ఉన్నాయి 1008 శ్లోకాలు. యుద్ధం పూర్వం చెప్పింది ఒక గీత అయితే, యుద్ధం అనంతరం చెప్పింది మరొక గీత, అది ఉత్తర గీత. ఈ రెండింటిని కలిపితే 1008 శ్లోకాలు అవుతాయి. సో మేమేం చేసామంటే ఈ శ్లోకాలను కూడా వెలికితీసి ఈ యుద్ధ అనంతరం ఉన్నది ఉత్తర గీత, యుద్ధానికి ముందున్నది పూర్వగీత, అంటే 2 భాగాలు అయినాయి. దీన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక మనిషిని 2 భాగాలు చేయాలంటే బొడ్డు నుంచి పైకి ఉన్నది ఉత్తర భాగం, బొడ్డు నుంచి కిందికి ఉన్నది పూర్వ భాగం. అంటే ఒక మనిషిని మనం గుర్తించాలంటే పాదాలు చూస్తే తొందరగా గుర్తిస్తామా, తల చూస్తే తొందరగా గుర్తిస్తామా? అంటే ఇప్పుడు కృష్ణుడు తెలియాలంటే పూర్వగీత కాదు ఉత్తర గీత కూడా తెలిస్తే సరిపోతుంది. సో ఆ 2 గీతల్ని ఒక చోట సమ్మిళితం చేసి 1008 శ్లోకాలతో మేము సంపూర్ణ భగవద్గీతామృతం అనేటటువంటి ఒక గ్రంథాన్ని చాలా సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. అది అందరిలో ప్రాచుర్యంలో కూడా ఉంది. సో దాంట్లో ఈ విషయాలన్నీ పొందుపరచడం జరిగింది. వీలైతే చూసుకున్నట్టయితే ధన్యులైతారు. ఒకరు చాలా ముఖ్యమైన విషయాల్ని మన ప్రేక్షకులకు అనేది తెలియజేశారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీకు రాసిన గ్రంథం, సో దాని గురించి కూడా మేము అనేది యూట్యూబ్లో అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా భగవద్గీత గురించి శ్లోకాల గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువు గారు రాసినటువంటి గ్రంథాన్ని కూడా చదవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో గురువు గారి చేత వాటి యొక్క సందేహాల గురించి కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై గురుదత్త. నమస్కారం స్వామి.